ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి ఉదయకాలమందు మనము యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి అయిన యోహాను గురించి మాట్లాడుకున్నాము. ఈ దినము యాకోబు గురించి మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. క్రీస్తు కొరకు ప్రాణం అర్పించిన మొదటి అపోస్తలుడు, ధైర్యము, అంకిత భావము, విశ్వాసానికి ఆదర్శము. ఈ యాకోబు గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు, మార్కు సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు, లూకా సువార్తలో కూడా 5వ అధ్యాయము 10, 11 వచనాలు. ఇలా మనకి అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 1, 2 వచనాలు కూడా మనకు కనబడతాయి. అపోస్తలుడు యాకోబు జబదయి కుమారుడు, అంటే జబదయి సలోమి కుమారుడు. యేసు ఎన్నుకున్న 12 మంది అపోస్తలులో ప్రముఖమైన వాడు. అతని సోదరుడు యోహానుతో కలిసి ఉరుములు కుమారులు, అంటే బోయనెర్గసు అని పిలిచేవారు. తొందరబాటు స్వభావం కలిగిన యాకోబును యేసయ్య ప్రేమ, వినయము, సేవ నేర్పించి శక్తివంతమైన శిష్యునిగా తీర్చిదిద్దారు. చివరకు క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని అర్పించిన మొదటి అపోస్తలుడు అయ్యాడు. నిజమే కదా? ప్రభువులోకి వచ్చినప్పుడు ఆయనలో ఆవేశము కానీ కోపము కానీ చాలా ఎక్కువ. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య ప్రబోధనాలు లేదా ప్రత్యేకమైన తర్బీదు ఇచ్చారు వీళ్ళకి, ఆ కోపం తగ్గించుకోవాలని. ఓసారి బైబిల్ గ్రంథంలో మనం సువార్తల్లో చూస్తే యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి సేవకు వెళతారు. అక్కడ ప్రాంత ప్రజలు యేసు ప్రభువారిని సువార్త ప్రకటించడానికి ఇష్టపడలేదు, మా ఊరు రావద్దంటారు. అప్పుడు యోహాను, యాకోబు ఏమన్నారో తెలుసా? ప్రభువా, నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వస్తే వాడు చచ్చిపోతారు కదా. అంటే ఆ రోజు ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది కదా, అలా ప్రార్థన చేయమని కోరారు. అంటే వాళ్ళకి అంత ఆవేశం ఎక్కువ. కానీ యేసయ్య నిదానంగా 3.5 ఏళ్లలో మరి యోహాను ఉన్నాడు కదా, ప్రకటన గ్రంథంలో రాసిన యోహాను, యేసు రొమ్మున అనుకున్న యోహాను, నిజంగా ఆయన అద్భుతకరంగా రాశాడు తన పత్రికలలో ప్రేమ గురించి. అంత కోపము, అంత ఆవేశం కలిగిన వాళ్ళు కూడా ప్రభు చాలా మార్పులు తీసుకొచ్చారు. నిజమే, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆవేశం, కోపం, ఈర్ష్య ఉండవచ్చు. వాక్యాలు వింటున్న పిదప మనలో ప్రత్యేకమైన మార్పు రావాలిగా. అది కదా మారు మనసు పొందడం అంటే, అది కదా రక్షణ పొందడం అంటే, అది కదా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం, నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే. నిజంగా యాకోబు గురించి మరి ప్రభు చక్కగా ఒక అపోస్తలుడిగా తీర్చిదిద్దారు. వీళ్ళ అమ్మ పేరు సలోమి. ఓ టైంలో యేసు ప్రభువారిని ఏమడిగిందో జ్ఞాపకం ఉందా? అయ్యా, నీ రాజ్యంలో నా కుమారులు ఇద్దరూ కూడా, అంటే యాకోబు, యోహాను, కుడివైపున ఒకళ్ళు ఉండాలి, ఎడం వైపున ఒకళ్ళు ఉండాలి. ఇక్కడ భూమి మీద సేవ చేస్తున్నప్పుడు నా ఇద్దరు పిల్లలు ఎలాగుంటున్నారో పరలోకంలో కూడా అలాగే ఉండాలి అని ఆశించింది. ప్రభు అప్పుడు ఒక విషయాన్ని నేర్పించారు. ఏమి నేర్పించారు అంటే, అమ్మా, ఎవరైతే భూలోకంలో దీనులుగా ఉంటారో పరలోకంలో వాళ్ళది స్థానము. కనుక సేవ ఎవరైతే నమ్మకంగా చేస్తారో, ఇట్టి వారు ఎవరైతే చిన్నవాళ్ళుగా ఉంటారో, అంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారో, పరలోక రాజ్యం వారిదే అని అన్నారు. కనుక నిజంగా ఆ తల్లి సలోమి ఆశించింది బాగుంది. నా పిల్లలు దేవుడి రాజ్యం ఉండాలి అన్నట్లుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తుతో పాటు వాళ్ళన్ని వేళలా కూడా ఉన్నారు. యేసు ప్రభువుతో ముగ్గురు ఎప్పుడు ఉండేవాళ్ళని జ్ఞాపకం చేశాను కదా. యోహాను కానీ, యాకోబు కానీ, పేతురు కానీ,
ఈడ ముగ్గురులో ఈ అన్నదమ్ములు ఎప్పుడు కూడా ఉండేవాళ్ళు, యోహాను, యాకోబు. ప్రతి కార్యక్రమంలో రూపాంతరం పొందినప్పుడు యేసయ్య కొండ మీదకి వెళ్ళి మార్పు చెందారు కదా, అప్పుడున్నాడు యాకోబు. యాయిర్ కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు యేసయ్య ప్రార్థన చేయడానికి అప్పుడున్నాడు యాకోబు. అలాగే గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు యాకోబు అన్నాడు. కనుక ప్రతి సందర్భంలో కూడా యాకోబు ఉండడం మనం గమనిస్తాము. అయితే అపోస్తులుల కార్యం 12వ అధ్యాయము 1-2 ప్రకారం రాజైన హేరోదు అగ్రిప్ప యాకోబును ఖడ్గంతో చంపించాడు. యాకోబు క్రీస్తు కొరకు ప్రాణం అర్పించిన మొదటి అపోస్తులుడు. అతని మరణం బైబిల్లో స్పష్టంగా నమోదు చేయబడింది. ఏకైక అపోస్తులుల మరణాలలో ఈయనొక్కడు. 12 మంది మరణాలు మనకి 11 మంది ఉండవు, బైబిల్ తర్వాత జరిగిన మరణాలు వాళ్ళవి. కానీ ఈయన మరణం మాత్రం బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తాం. కనుక ఈ ఉదయకాలమందు వీళ్ళు యోహాను, యాకోబు అనే వాళ్ళు సముద్ర తీరమున వారు వల వేసుకుంటుండగా ప్రభు వారితో మాట్లాడారు. వారు ఆ వలని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాము. కనుక వీళ్ళిద్దరూ కూడా ఉరిమిడి వారని పేరున్న, ఆవేశపరులని పేరున్న, ప్రభువులో వాళ్ళు ప్రత్యేకంగా ఒక మార్పు కనబడింది. నిజంగా వాళ్ళ సేవ, వీళ్ళిద్దరూ 12 మందిలో కూడా ప్రత్యేకించబడిన వారు, ఒక ముద్ర కలిగినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా, ఓ గుర్తింపు కలిగిన వారని చెప్పాలి. కనుక ఈ ఉదయకాలం ముందు మీరు ఎలాంటి వాళ్ళైనా ప్రభు దగ్గరికి రాకముందు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సంపూర్ణమైన మార్పు మనలో కావాలి. సేవ ఏ విధంగా చేయాలో నేర్చుకున్నారు వీరు. పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మను పొంది చక్కటి సేవ చేశారు. సంఘములో కొంత కలవరానికి గురైనప్పుడు కూడా అపోస్తుల కార్యాలను మనం చూస్తాం 15వ అధ్యాయంలో. వీళ్ళు మాట్లాడారు. పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, వాళ్ళు మందిరానికి ఫెల్లర్స్ లాంటి వాళ్ళు. కనుక వెళ్ళి ఆ సమస్య వచ్చినా కానీ నిలబడి మాట్లాడారు యాకోబు, యోహాను. కనుక చక్కగా వాడబడినటువంటి వారు అపోస్తులైన యాకోబు, యోహాను. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా ఒక సంపూర్ణమైన మార్పు కలిగిన వారుగా ఉందాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మార్నింగ్ యాకోబులో చాలా ఆవేశము, కోపం ఎక్కువ. మీ మాటలు విన్న తర్వాత సంపూర్తిగా మారాడు. చక్కటి అద్భుతకరమైన సేవా విధానాన్ని మేము చూస్తున్నాం. అందును బట్టి మీ వందనాలు. అలాగే దినము ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలను దీవించి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో చక్కటి ఆయుష్, ఆరోగ్యాలతో నింపి నిండు వృద్ధాప్యం వరకు కూడా మిమ్మల్ని కలిగి మీ ద్వారా దీవించబడడానికి, ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి కుటుంబానికి ఏ సమస్య అయినప్పటికీ కూడా మీరే విడుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.